నిన్నటి క్లాస్ లో మనం లా ఆఫ్ డిమాండ్ అలాగే డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ అవి చూసాం. సో లా ఆఫ్ డిమాండ్ అన్నప్పుడు ప్రైస్ ఆఫ్ ద కమోడిటీకి డిమాండ్ ఆఫ్ ద కమోడిటీకి రిలేషన్షిప్ చూస్తున్నప్పుడు మిగిలిన డిటర్మినెంట్స్ అన్ని కూడా కాన్స్టెంట్ చేసి రిలేషన్షిప్ చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు రైట్ మనం ఎస్టాబ్లిష్ చేసిన రిలేషన్షిప్ ఏంటంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సో ఇది ఇన్వర్స్ రిలేషన్షిప్, నెగిటివ్ రిలేషన్షిప్ అని చెప్పుకున్నాము. దీనే లా ఆఫ్ డిమాండ్ అన్నాం. రైట్, సో దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రైట్, ప్రతి థియరీకి కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో సిమిలర్లీ లా ఆఫ్ డిమాండ్ కూడా అలాగే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. రైట్, సో మనకి లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ఏంటి, డిమాండ్ కర్వ్ అనేది డౌన్వర్డ్ స్లోప్. ఇది అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్. అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్, డిమాండ్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్. ఎక్సెప్షన్ అంటే దానికి ఆపోజిట్ అంటే ఆ థియరీకి ఎక్సెప్షన్. సో అటువంటిప్పుడు ఏమవుతుందన్న, ఎక్సెప్షన్ కి ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డిమాండ్ అన్నప్పుడు దాని ఆపోజిట్. సో అటువంటిప్పుడు అలాంటి గూడ్స్ కి డిమాండ్ కర్వ్ ఎలా ఉంటుంది నాన్న విశాల్? లా ఆఫ్ డిమాండ్ ప్రకారం అయితే కనుక డిమాండ్ డౌన్వర్డ్ స్లోప్, అంటే లెఫ్ట్ నుంచి ఇది లెఫ్ట్ నుంచి రైట్ కి డౌన్వర్డ్ స్లోప్. ఎక్సెప్షన్ అంటే దీనికి ఆపోజిట్, మినహాయింపు. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్, లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ ఎక్సెప్షన్ కనమాట ఇది. ఓకే సార్. సో ఓకే, మ్యూట్ చేసాను. సో ఈ ఎక్సెప్షన్స్ మనకి ఏ ఏ కేసెస్ లో ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం నాన్న. సో ఇక్కడ మనకు కనబడుతున్న వర్డ్ కాన్స్పిక్యూయస్ గూడ్స్. రైట్, కాన్స్పిక్యూయస్ అంటే కాన్స్పిక్యూయస్ అంటే అర్థం నాన్న జనరల్ గా బాగా కనిపించేటటువంటి, సిగ్నిఫికెంట్ అంటే చాలా పెద్దగా కనిపించేటటువంటిది అన్నట్టు వర్డ్ అనమాట. కానీ ఇక్కడ మనకి ఎకనామిక్స్ ఏంటంటే తెలుగులో మనం డాబు చూపించుకోవడానికి, రైట్, ప్రెస్టీజ్ చూపించుకోవడానికి ఏవైతే గూడ్స్ ఉంటాయో వాటిని ఇక్కడ మనం కాన్స్పిక్యూయస్ గూడ్స్ అంటాము. రైట్, సో ఈ కాన్స్పిక్యూయస్ గూడ్స్ అనేవి ఎక్సెప్షన్ అట్ లా ఆఫ్ డిమాండ్. సో లా ఆఫ్ డిమాండ్ ఏం చెప్తుంది, ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటుంది. కానీ ఎక్సెప్షన్ అంటే ఏంటి, ప్రైస్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందంట, ప్రైస్ తక్కువ ఉంటే డిమాండ్ తక్కువ ఉంటుందంట. రైట్, సో అంటే ఇలాగా ప్రెస్టీజియస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్పిక్యూయస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎక్కువ ఉంటేనే కొనుక్కుంటారంట, ప్రైస్ తగ్గితే కొనుక్కోరంట. వాళ్ళ ప్రెస్టీజ్ కి తగ్గట్టుగా రైట్ ప్రైస్ ఎక్కువ ఉంటే కొనుక్కుంటారు. రైట్, డైమండ్స్ 10 రూపాయలకి 5 రూపాయలకి దొరుకుతున్నాయి అనుకోండి, రైట్, అవి పెట్టుకొని అయితే తిరగరు కదా. రైట్, సో అలా బాగా ఎక్కువ ప్రైస్ అలా ఉన్న మాత్రమే, అలా ఎక్కువ ఉన్నప్పుడు అలాంటి గూడ్స్ కి ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే డిమాండ్ ఉంటుంది అంట, ప్రైస్ పడిపోతే డిమాండ్ ఉండదట. రైట్, అది కాన్స్పిక్యూయస్ గూడ్స్. మళ్ళీ కాన్స్పిక్యూయస్ మీదే మనకి ఇంకొక వర్డ్ వస్తుందా, కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్. ఇది కూడా ఎక్సెప్షనే. కాన్స్పిక్యూయస్ గూడ్స్ కి కాన్స్పిక్యూయస్ నెసెసిటీస్ కి డిఫరెన్స్ ఏంటంటే, నిన్న మనం టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ చదువుకునేటప్పుడు బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది చదువుకున్నాం. దాన్ని డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ నే డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. సో బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, సుప్రజ? సుప్రజ ప్రజ్ఞ, బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం? సార్ అది పక్క వాళ్ళు అందరూ ఎక్కువ యూజ్ చేస్తే ఏదైనా గుడ్ అది మనం కూడా యూజ్ చేయాలి అని అనుకుంటే బ్యాండ్ వ్యాగన్. ఓకే ఓకే ఓకే, గుడ్. సో అందరి దగ్గర కామన్ అయిపోయింది. ఒకప్పుడు సేమ్ మళ్ళీ మొబైల్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు మొబైల్ సెల్యులార్ ఫోన్ అనేది చాలా రేర్, 10 మందిలో ఒకరి దగ్గర ఉండేది.
కానీ ఇవాళ రోజున మనం ఎవరిని కలిసినా సరే వాళ్ళ పేరు అడిగిన తర్వాత ఫస్ట్ అడిగేది మొబైల్ నెంబర్. పొరపాటున వాడు మొబైల్ లేదు అన్నాడు అనుకోండి, మొబైల్ లేదా అని అడుగుతున్నాం, నువ్వు మనిషివి కాదా అన్నట్టుగా అడుగుతున్నాం. అంటే ఏమైపోయింది, పోనీ సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోతావా, ఉండలేమా, బతకలేమా, ఉండగలం. కానీ అందరి దగ్గర వాడుతున్నారు, కామన్ అయిపోయింది. ఆ యూజ్ ఆఫ్ ద గుడ్ అనేది కామన్ అయిపోయింది. కాబట్టి అది ఏమైంది, అందరి దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫోర్స్ఫుల్లీ మనం కూడా దాన్ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో నెసెసిటీ అయింది, అది అందరి దగ్గర ఉంది కాబట్టి మన దగ్గర కూడా ఉండాలి అనేది ఏదైతే ఉందో అది కాన్సిక్వెన్స్ నెసెసిటీ అయింది. సో అలాంటి నెసెసిటీస్ కూడా ఎక్సెప్షన్ టు లా ఆఫ్ డిమాండ్. సే మా ఫ్రెండ్ ఏదో ఒక ప్యాంట్ కొనుక్కున్నాను నాన్న, వాడు కొనుక్కున్న రోజు 500 రూపీస్, నాకు అది నచ్చింది. ఇంకో 2-3 కూడా కొనుక్కున్నారు. సో వీళ్ళందరి దగ్గర కూడా ఉంది, నా దగ్గర కూడా ఉండాలి అని చెప్పి నేను ఆ రోజు కొనుక్కోవడానికి వెళ్ళాను. కానీ అది 800 రూపీస్ చెప్పాడు షాప్ వాడు. వాళ్ళందరూ కొనుక్కుంది 500 రూపీస్కే, కానీ ఇప్పుడు 800 రూపీస్ ఉంది. జనరల్ గా ఏంటి, ప్రైస్ పెరిగింది కాబట్టి నువ్వు కొనకూడదు, అదే కదా లా ఆఫ్ డిమాండ్. కానీ నేను కొంటాను, ఎందుకంటే నాకు మైండ్ లో పడిపోయింది అందరి దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉండాలి అని నాకు మైండ్ లో పడిపోయింది. కాబట్టి ప్రైస్ పెరిగినా కూడా నేను కొనుక్కుంటాను. సో అలాంటి బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అనేది ఏదైతే ఉందో, డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, దాని ద్వారా నెసెసిటీగా మారినటువంటి కాన్సిక్వెన్స్ నెసెసిటీస్ కూడా మనకి ఇక్కడ లా ఆఫ్ డిమాండ్ కి ఎక్సెప్షన్. రైట్, నెక్స్ట్ గిఫెన్ గూడ్స్. గిఫెన్ అనే పర్సన్ ఈ పారాడాక్స్ ఐడెంటిఫై చేశారట. అదేంటి, ప్రైసెస్ పెరిగే కొద్దీ డిమాండ్ తగ్గాలి కదా, రైట్? ఈ పర్టికులర్ గూడ్ కి ప్రైస్ పెరుగుతుంటే డిమాండ్ పెరుగుతుంది ఏంటి అనేది క్వశ్చన్ వేసుకున్నాడు అంటారు. ఆయన ఉండేది యుఎస్ లో. యుఎస్ లో వాళ్ళు ఎక్కువ తినేది బ్రెడ్ అండ్ మీట్, రైట్? సో అయితే ఈయన ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఐడెంటిఫై చేశాడు. ఓవర్ ఏ పీరియడ్ బ్రెడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయట, కానీ అట్ ది సేమ్ టైం బ్రెడ్ డిమాండ్ కూడా పెరుగుతూ పోతుంది. బ్రెడ్ ప్రైస్ పెరిగింది, బ్రెడ్ ప్రైస్ పెరిగితే బ్రెడ్ డిమాండ్ కూడా పెరుగుతూ వెళ్ళిందంట. ఇది ఏంటిది, ఇలా పెరుగుతుంది ఏంటి డిమాండ్ అని చెప్పి ఆయన వెళ్ళి సర్వే చేస్తే, రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే, జనరల్ గా యూకేలో ఉండే పబ్లిక్ తినేది మీట్ అండ్ బ్రెడ్. మీట్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అంటున్నాను. సో మీట్ ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, మాంసాన్ని ఎఫర్ట్ చేయ, నాన్ వెజ్ ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు బ్రెడ్ కొనుక్కుంటున్నారు, రైట్? సో మీట్ తో పోల్చుకున్నప్పుడు బ్రెడ్ గిఫెన్ అంటే ఇన్ఫీరియర్ గుడ్, రైట్? మీట్ తో పోల్చుకున్నప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, రైస్ తో పోల్చుకున్నప్పుడు రాగులు కానివ్వండి, సజ్జలు కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రైట్, కొంచెం ఇన్ఫీరియర్, రైట్? అలాగే మీట్ తో పోల్చుకున్నప్పుడు బ్రెడ్ ఇన్ఫీరియర్. మీట్ ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళు సారీ బ్రెడ్ కొనుక్కుంటున్నారు. అయితే ఈ బ్రెడ్ ప్రైసెస్ కూడా లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే పెరిగాయి. అయినా సరే ఎందుకు కొంటున్నారు, మీట్ ని ఎఫర్ట్ చేయలేరు. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే బ్రెడ్ ప్రైస్ పెరిగిందని వీళ్ళకి తెలుసు, కానీ కొనడం మానేస్తే తినడం మానేయాలి, రైట్? అలా మానలేరు కదా మరి. అయినా సరే అందుకోసమే ప్రైస్ పెరిగినా సరే తప్పక మీట్ కొనుక్కోలేకపోతున్నారు కాబట్టి బ్రెడ్ ని కొనుక్కుంటున్నారు, రైట్? అందువల్ల ఏవైతే గూడ్స్ ఉన్నాయో, ఒక సుపీరియర్ గుడ్ ని ఎఫర్ట్ చేయలేక ఇన్ఫీరియర్ గుడ్ యొక్క ప్రైసెస్ పెరిగినా కూడా దాని యొక్క డిమాండ్ పెరుగుతుంది. లా ఆఫ్ డిమాండ్ కి ఇది ఎక్సెప్షన్, రైట్? ఇది ఈయన చెప్పారు కాబట్టి ఈయన పేరు మీదుగా ఇన్ఫీరియర్ గూడ్స్ కి గిఫెన్ గూడ్స్ అని పేరు పెట్టారు మనం. సో గిఫెన్ గూడ్స్ ఆర్ ఇన్ఫీరియర్ గూడ్స్, రైట్? అర్థమైందా అన్న? Yes, sir. ఓకే ఉందా? No, sir. మిగతా వాళ్ళనా? Yes, sir. ఓకే, డన్. ఈ కాన్స్పిక్యూస్ గూడ్స్ నే మనం వెబ్లెన్ గూడ్స్, స్నాబ్ గూడ్స్ అని కూడా అనొచ్చు. ఈ గిఫెన్ ఇన్ఫీరియర్ గూడ్స్ ఆర్ గిఫెన్ గూడ్స్, అలాగే కాన్స్పిక్యూస్ గూడ్స్ ఆర్ వెబ్లెన్ గూడ్స్ ఆర్ స్నాబ్ గూడ్స్.
రైట్. కాన్స్పిక్యూస్ గుడ్స్ ఆర్ వెబ్లిన్ గుడ్స్. స్నాప్ గుడ్స్ అనేది వర్డ్ ఎక్కడ యూజ్ చేశాడు, ఇది చూడండి, చదవండి, మీకు కనబడుతుంది. ఫస్ట్ లైన్ లో ఉంది సార్. స్నాబ్. ఓకే ఓకే, స్నాప్. రైట్. సో కాన్స్పిక్యూస్ గుడ్స్ నే స్నాప్ గుడ్స్ అంటారు అని కూడా అనొచ్చు. అలాగే ప్రెస్ మనకి ఏదైతే వెబ్లిన్ గుడ్స్ ఇవి కూడా. కానీ స్నాప్ కి వెబ్లిన్ కి క్లియర్ డిఫరెన్స్ నేను మీకు కింద చెప్పాను. రైట్. సో వీటన్నిటిని కాన్స్పిక్యూస్ గుడ్స్ కింద తీసుకొచ్చి చెప్తున్నాడు. కానీ ఈ రెండింటికి క్లియర్ డిఫరెన్స్ మనం చెప్పుకున్నాం. సో కాన్స్పిక్యూస్ గుడ్స్, కాన్స్పిక్యూస్ నెసెసిటీస్ అండ్ గివెన్ గుడ్స్. అండ్ లాస్ట్ వన్ నాకు తెలిసి ఫ్యూచర్ ఇంకా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ప్రైసెస్. ఇది మనం నిన్న ఆల్రెడీ డిటర్మినెంట్స్ గురించి చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ అలాగే స్పెక్యులేషన్ రెండు కూడా ఒకే దాంట్లో చదువుదాం మనం. ఆల్మోస్ట్ దాని వర్కింగ్ ఒకే రకంగా ఉంటుంది. స్పెక్యులేటివ్ గుడ్స్ అని చెప్పి కింద ఇంకో సైడ్ హెడ్డింగ్ లో ఉంది. అలాగే ఇక్కడ మనం ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ గురించి కూడా రెండింటిని కలిపి ఒకే దగ్గర చూద్దాము. మనం ఆల్రెడీ పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. రేపు 110 రూపీస్ అవుతుంది అనుకుంటే ఇవాళ 106 రూపీస్ ఉంది, రేపు 110 రూపీస్ అవుతుంది అనుకుంటే రైట్ 110 అయిన తర్వాత వెళ్ళి కొట్టించుకుందాంలే అనుకుంటామా? రైట్, ఇవాళ వెళ్ళి కొట్టించుకుందామా అంటే రైట్ మీరు అందరూ కూడా ఇవాళ వెళ్ళి కొట్టించుకుంటాం సార్, క్యూలో ఉండి మరి మనం ఇవాళే కొట్టించుకుంటాం అని చెప్పాం. అంటే రేపు ప్రైసెస్ పెరుగుతుంది అనుకుంటే ఇవాళ రోజున ఏమైంది, డిమాండ్ పెరిగింది. కానీ ఒక నెల రోజుల కిందట పెట్రోల్ 95 రూపీస్, 95 తో పోల్చుకుంటే ఇవాళ 106. మరి డిమాండ్ తగ్గాలి కదా. ఇవాళతో పోల్చుకుంటే రేపు ఇంకా పెరుగుద్ది అనే భయంతో ఏం చేస్తున్నాం, ఇవాళే ఎక్కువ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. సో ఎక్సెప్షన్ అన్నమాట. రైట్. సో 95 ఉన్నప్పుడు కంటే 106 ఉన్నప్పుడు ప్రైస్ పెరిగింది. సో ఈ లెక్కన డిమాండ్ తగ్గాలి. కానీ రేపు 110 రూపీస్ అవుతుంది అని ఎక్స్పెక్టేషన్. సో ఇవాళే వెళ్ళి మనం పెట్రోల్ కొట్టించేసుకుంటాం. సో ఎక్సెప్షన్. సో అది మనకి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్. ఒకవేళ ఫ్యూచర్ లో ప్రైస్ తగ్గుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం, కన్జంప్షన్ ని పోస్ట్ పోన్ చేసుకుంటాం, తగ్గిన తర్వాత కొందాం అని. రైట్. అలాగే స్పెక్యులేషన్ కి వచ్చేసరికి నానా సే సమ్ XYZ లిమిటెడ్. XYZ లిమిటెడ్ అనేది ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్, షేర్ మార్కెట్ లో ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ 70 రూపీస్ ఉందంట. ఒక షేర్ మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తున్నాడంట 2 months లో ఈ షేర్ ప్రైస్ 100 రూపీస్కి వెళ్తుంది అని చెప్పాడంట ఒక ఎక్స్పర్ట్ టీవీలో. రైట్. సో నెక్స్ట్ 1 week లో ఈ 70 కాస్త 75కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 1 week లో వీడు చెప్పిన ఒక 1 week లో 70 కాస్త 75కి వెళ్ళిపోయింది. ఇప్పుడు జనరల్ గా పబ్లిక్ చెప్పండి అన్న, 70 కాస్త 75 అయింది కాబట్టి ఈ షేర్లు కొనేవాళ్ళు తగ్గుతారా పెరుగుతారా? ఏనన్నా పూర్ణ? పూర్ణ, దుర్గా సార్ పెరుగుతారు సార్. ఎందుకమ్మా మరి 70 రూపాయల్లో ఉన్నప్పుడు కొనుక్కోకుండా ఇప్పుడు 75 అయిన తర్వాత ఎందుకు కొనుక్కుంటాడు? అంటే ఇంకా పెరుగుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ తో. టార్గెట్ ఎంత వరకు ఉంది? 100 రూపీస్ టార్గెట్ ఉంది. సో ఏమో ఈయన చెప్పిన వెంటనే 75 కాస్త 75 అయిపోయింది, ఈ మార్కెట్ నిజం అయిపోద్దేమో, 100 రూపాయలకి వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఇంకా ఎక్కువ మంది ఏమవుతారన్నా బయర్స్ పెరుగుతారు. ఓకే, మ్యూట్ చేసాను. సో ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి అనే ఉద్దేశం స్పెక్యులేషన్ అంటే నథింగ్ బట్ ప్రైసెస్ లో చేంజెస్ ద్వారా బెనిఫిట్ పొందుదాము అనుకునే వాళ్ళు. తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకి అమ్మేయడం, అయితే ఎక్కువ రేట్లో అమ్మేసి తక్కువ రేట్లో కొనడం. రైట్. ఏదైనా సరే ఇది స్పెక్యులేషన్ ద్వారా ప్రాఫిట్ సంపాదించుకుందాం అనుకునేది. రైట్. దాంట్లో రైట్ ఇక్కడ ఏమవుతుంది, 70 రూపాయలది 100 రూపాయలకి వెళ్తుందనే టార్గెట్ ఉంది. సో అందుకని 75 కాస్త 75 అయిన తర్వాత డిమాండ్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అన్నమాట, ఇంకా ఎక్కువ మంది వచ్చి కొనుక్కుంటారు షేర్. రైట్. ఇది స్పెక్యులేషన్ కి సంబంధించి. సో ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అబౌట్ ప్రైసెస్, అలాగే స్పెక్యులేటివ్ గుడ్స్, అలాగే ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇర్రేషనల్ బిహేవియర్. మనం లా ఆఫ్ డిమాండ్ చెప్పుకున్న ఫస్ట్ ఎగ్జాంప్షనే
మనకి ఏమని చెప్పుకుంటాం, రేషనల్ బిహేవియర్, రేషనాలిటీ, సౌండ్ మైండెడ్ పర్సన్. అలాగే వాడు ఏదైతే గూడ్ పర్చేస్ చేద్దాం అంటున్నాడో ఆ గూడ్ గురించి మొత్తం రీసెర్చ్ చేసుకుంటాడు. ఏ మార్కెట్ లో ఎంత ఉంది, రైట్? మనకి ఆన్లైన్ లో కొనుక్కుందామా, ఆఫ్లైన్ లో కొనుక్కుందామా, లేకపోతే ఏ ఫలానా ఊర్లో తక్కువ రేట్ అంట, అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ గురించి వాడు కంప్లీట్ గా రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఈ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ ఉంటుంది, ఈ క్వాలిటీ అయితే ఈ ప్రైస్ ఉంటుంది అని వాడికి ఐడియా ఉంటుంది. అలాంటిది రేషనల్ బిహేవియర్. అండ్ అలాగే విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బయింగ్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా, లేదా వాడికి జస్ట్ ఇంపల్సివ్ గూడ్ చూసాడు, చాలా బాగా నచ్చింది, వెంటనే పర్చేస్ చేశాడు, ఇంకేం ఆలోచించాడు, అలాంటప్పుడు లా ఆఫ్ డిమాండ్ మనం డెమాన్స్ట్రేట్ చేయలేము. రైట్? సే సమ్ ఎక్స్ అనే పర్సన్ రైట్ ఒక షాపింగ్ మాల్ లో తిరుగుతున్నాడు, ఒక టెడ్డీ బేర్ 2000 రూపాయలు ట్యాగ్ కనబడింది, రైట్? 20% డిస్కౌంట్ ఓన్లీ ఫర్ టుడే అన్నాడు అక్కడ ట్యాగ్ మీద, రైట్? వెంటనే వెళ్ళి కొనేసాడు, చాలా బాగా నచ్చింది. అది పట్టుకొని ఇలా రోడ్డు మీదకి వచ్చి రైట్ కార్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ప్లాట్ఫామ్ మీద సేమ్ టెడ్డీ బేర్ 500 రూపాయలకి కనబడింది. బయట 500 రూపాయలు ఉన్నప్పుడు లోపల అంత ఎందుకు పెట్టుకున్నాడు? 1800 రూపాయలు పెట్టుకున్నాడు వాడు. అంత ఎందుకు పెట్టుకున్నాడు అన్న? మరి 1600 పెట్టుకున్నాడు వాడు. ఏది నాన్న? ప్రైస్ వాల్యూ కరెక్ట్ గా తెలియదు సార్, ఇన్ఫర్మేషన్ లేదు సార్ తన దగ్గర. ప్రైస్ ఎక్కువ మార్కెట్ లో బయట ఈ రేటు దొరుకుతుందనే తెలియదు, ప్లస్ వాడికి బాగా నచ్చేసింది, వెంటనే ఇంపల్సివ్ అనమాట, చాలా బాగా నచ్చింది కొనేద్దాం. అండ్ బయట ఈ రేటుకి దొరుకుతుందని వాడికి తెలియదు, అందుకని పర్చేస్ చేశారు. సో ఇలాంటి కేసులో కూడా మనకి లా ఆఫ్ డిమాండ్ వర్కౌట్ అవుతుంది. బయట 500 దొరుకుతుంది, షాపింగ్ మాల్ లో 1600 ఉన్నాయి కూడా వాడు ఏం చేశాడు? తెలియక కొనేసాడు. ఇర్రేషనల్ బిహేవియర్ ఆర్ ఇంపల్సివ్ బిహేవియర్. చెప్తున్నాను, ఎవరు మాట్లాడారు? ఖ్యాతి సార్, క్వాలిటీ వల్ల అవ్వచ్చు కదా సార్. సేమ్ క్వాలిటీ అనుకుంటున్నా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వాలిటీ, సేమ్ కంపెనీ, ఓకే సార్. సో సేమ్ క్వాలిటీ కూడా ప్లాట్ఫామ్ మీద కనబడింది, అది వాడికి తెలియదు. తెలియక ఏం చేశాడు? మాల్లో ఎక్కువ రేట్ పెట్టి పర్చేస్ చేశాడు. సో ఇంపల్సివ్ బిహేవియర్, ఇర్రేషనల్ బిహేవియర్, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పర్చేస్ చేసేటప్పుడు మనకి లా ఆఫ్ డిమాండ్ అనేది వర్కౌట్ కాదు. సో అందుకని దీన్ని కూడా ఎక్సెప్షన్ లో తీసుకొచ్చారు, రైట్? అలాగే డిమాండ్ ఫర్ నెసెసిటీస్. ఒకప్పుడు బియ్యం రేట్ తో పోల్చుకుంటే ఇవాళ బియ్యం రేట్ చాలా ఎక్కువ. కేజీ 10 రూపాయలు కాస్త ఇప్పుడు 60 రూపాయలు. ఇప్పుడు ఒకప్పుడు కేజీ ఉప్పు 5 రూపాయలు, ఇవాళ రోజు 20 రూపాయలు. మరి అవన్నీ మనం మానేసి ఉండాలిగా, తినడం మానేసి ఉండాలిగా, రేట్ పెరిగిపోయింది కదా. లా ఆఫ్ డిమాండ్ ఏంటి? ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గిపోవాలి, మరి వాటికి డిమాండ్ తగ్గిపోయి ఉండాలిగా. సో ఇవి నెసెసిటీస్ నాన్న, ఇవి లేకుండా బతకలేము, రైట్? కాబట్టి ప్రైస్ ఎంత ఉన్నా సరే మనం బతకడానికి ఎంతైతే కావాలో అంత కొనుక్కొని తీరాల్సిందే. కాబట్టి నెసెసిటీస్ కూడా లా ఆఫ్ డిమాండ్ వర్క్ కాదు కొంతవరకు. ప్రైస్ పెరిగినా సరే కన్జ్యూమ్ చేసుకోక తప్పదు, రైట్? సో డిమాండ్ ఫర్ నెసెసిటీస్ కూడా ఎక్సెప్షన్ కిందకి వస్తుంది. సో స్పెక్యులేటివ్ గూడ్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రైట్? ఇవి మనకి ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్, రైట్? సో ఇక్కడ వరకు డౌట్ ఏమైనా ఉందేమో అడగనా? ఒక 5 minutes టైం ఇస్తున్నాను. సో ప్రైస్ 20 రూపీస్ ఉన్నప్పుడు, క్వాంటిటీ 10. ఓకే, ఇప్పుడు మనం ప్రైస్ తగ్గిద్దాం నాన్న. ప్రైస్ 15 చేశాను, డెఫినెట్ గా ఏమవుతుంది? క్వాంటిటీ పెరుగుతుంది, అది కూడా 15 అయింది అనుకుంటా. అలాగే ప్రైస్ ఇంకా తగ్గిద్దాం, ప్రైస్ 10 రూపీస్ అయింది, క్వాంటిటీ ఇంకా పెరుగుతుంది. సో 20. సో ఇక్కడ ఏం జరిగిందో చూడండి, ఒకే లైన్ మీద క్వాంటిటీ ఇక్కడ నుంచి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి రైట్ మూవ్ అయింది. ఒకే లైన్ మీద మూవ్ అయింది, మూవింగ్ అలాంగ్ ద కర్వ్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద లైన్. అలాగే ఎక్స్ యాక్సిస్ మీద కనుక చూసుకుంటే 10 నుంచి 15 కి, 15 నుంచి 20 కి ఎక్స్పాండ్ అయింది, రైట్? సో ప్రైస్ తగ్గితే దానివల్ల క్వాంటిటీలో వచ్చే మార్పుని రైట్ మనం ఎక్స్పాన్షన్ అంటే ప్రైస్ తగ్గితే కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ డిమాండ్. ఒకవేళ ప్రైస్ పెరిగి
క్వాంటిటీ తగ్గితే కనుక దాన్ని కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్. అదే ఒకవేళ ప్రైస్ పెరుగుతుంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెనక్కి మూవ్ అవుతుంది. అలాగే ఒకవేళ ప్రైస్ 15 నుంచి 20కి మూవ్ అయింది అనుకో, పెరిగింది అనుకోండి, ఒకవేళ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మీదకి మూవ్ అవుతుంది. సో ఒకే లైన్ మీద మూవ్ అవుతుంది, రైట్. సో ప్రైస్ తగ్గితేనేమో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్పాండ్ అవుతుంది, ప్రైస్ తగ్గితేనేమో ఎక్స్ యాక్సిస్ మీద కాంట్రాక్ట్ అవుతుంది. సో ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ ఓన్లీ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ దట్ కమోడిటీ. Or movement along the curve or movement along the line will happen only due to change in price of that particular commodity, right? Dine expansion of demand, contraction of demand antam. Clear na? Yes, sir. Yes, sir. Yes, sir. Expansion and contraction. Expansion ఎప్పుడు అవుతుంది, ప్రైస్ పెరిగితేనే తగ్గితేనా? పెరిగితే తగ్గితే సార్. ప్రైస్ తగ్గితే సార్. పెరిగితేనే తగ్గితేనా? తగ్గితే సార్. తగ్గితే సార్. ఆలోచించండి, ఒక రక్షణ ఆలోచించండి, ఇబ్బంది లేదు. ప్రైస్ తగ్గినప్పుడు ప్రైస్ ఎక్స్పాన్షన్ తగ్గినప్పుడు ప్రైస్ తగ్గినప్పుడు, ఎక్స్పాన్షన్ అవుతుంది. ప్రైస్ పెరిగినప్పుడు, కాంట్రాక్ట్ కాంట్రాక్షన్. రైట్. సో మూమెంట్ అలాంగ్ ద కర్వ్, రైట్ వర్డ్ సైడ్ మూమెంట్ అయితే కనుక ప్రైస్ తగ్గుతున్నట్టు ఎక్స్పాన్షన్, లెఫ్ట్ వర్డ్ సైడ్ మూవ్ అయితే కనుక అది కాంట్రాక్షన్, ప్రైస్ పెరుగుతున్నట్టు అన్నమాట. సరే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నాన్న, మన ప్రొడక్ట్ థమ్స్అప్, రైట్. దాని ప్రైస్ బాటిల్ కి 10 రూపీస్ ఉందంట, క్వాంటిటీ సేల్ అవుతుందట 200 బాటిల్స్ సేల్ అవుతున్నాయి. క్వాంటిటీ 200 బాటిల్స్ సేల్ అవుతున్నాయి. అయితే ప్రైస్ లో మార్పు ఏమీ లేదంట, కానీ క్వాంటిటీ మాత్రం 250 అయిందట, అంటే సేల్ పెరిగింది. ప్రాబబుల్ రీజన్స్ ఏంటో చెప్పిన అభిరామ్, ఒక రీజన్ ఏమై ఉండొచ్చు అభిరామ్? సార్, ప్రైస్ లో థమ్స్అప్ యొక్క ప్రైస్ లో మార్పు ఏం జరగలేదు, కానీ క్వాంటిటీ నిన్న ఏమో 200 అమ్మితే ఇవాళ 250 బాటిల్స్ అమ్మే ఉంది థమ్స్అప్. ఏమై ఉండొచ్చు రీజన్? యూజ్ ఎవరికైనా కావాల్సిన డిమాండ్ ప్రైస్ తగ్గితే కదా డిమాండ్ పెరగాలి, కానీ ప్రైస్ లో ఏం చేంజ్ లేకుండానే క్వాంటిటీ 250 అయిపోయింది. బాలు, సార్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చు నాన్న? సబ్స్టిట్యూట్ ప్రైస్ తగ్గుండొచ్చు సార్. వెరీ గుడ్. ఇంకా అంతే సార్. శ్రీకృష్ణ, జాహ్నవి, శ్రీహర్ష్ చెప్పినాను. క్లైమేట్ చేంజ్ వల్ల అయ్యి ఉండొచ్చు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. సో కస్టమర్ మ్యూట్ చేసేయండి. కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో మార్పు వచ్చి ఉండొచ్చు, క్లైమేట్ చేంజ్ అయ్యి ఎండ పెరిగి ఉండొచ్చు, రైట్. లేదా ఇందాక తను చెప్పినట్టు పెప్సీ ప్రైస్ పెరిగింది, సో పెప్సీ కొనడం మానేసి థమ్స్అప్ కొనడం మొదలు పెట్టారు. సో అంటే మన పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ మారకపోయినా సరే డిమాండ్ మారిందట. సో దీన్ని ఇప్పుడు నేను కనుక గ్రాఫికల్ గా ప్లాట్ చేసినట్లయితే, సే ప్రైస్ 10, క్వాంటిటీ 200, ఇది డే 1 ప్లాట్ నా. డే 2, సరే ఇది ఒక డిమాండ్ కర్వ్, రైట్. అంటే థమ్స్అప్ యొక్క ప్రైస్ 8 రూపీస్ అయింది అనుకోండి, ఇంకొంచెం ఎక్కువ కొంటారు. కానీ ఇలాంటిది ఏమి ప్రైస్ లో చేంజ్ ఏం లేకుండానే నెక్స్ట్ రోజు ఇదే 10 రూపీస్ దగ్గర 250 బాటిల్స్ అమ్మే ఉంటారు. ప్రసన్న, సో ప్రైస్ లో ఎటువంటి చేంజ్ జరగకుండానే 250 బాటిల్స్ సేల్ చేసామంట. సో దీనికి రీజన్ పెప్సీ ప్రైస్ పెరగడం అనే ఉండొచ్చు, లేకపోతే ఎండలు బాగా పెరిగి కన్జ్యూమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ దిస్ డ్రింక్ అయినా అయి ఉండొచ్చు. సో కాబట్టి ఇది ఒక డిమాండ్ కర్వ్ అన్నమాట. అంటే ప్రైస్ లో చేంజ్ ఏమి జరగకుండానే మనం ఒక 50 బాటిల్స్ ఎక్కువ సేల్ చేసాం.
సో ఇది డిమాండ్ డే 1 డిమాండ్, ఇది డే 2 డిమాండ్. సో D1 తో పోల్చుకుంటే D2 ఏమైంది నాన్న? క్వాంటిటీ పరంగా ఏమైంది? ఎక్స్పాండ్ అయింది సార్. ఎక్స్పాండ్ క్వాంటిటీ పరంగా ఎక్స్పాండ్ అయింది. ఇంక్రీజ్ అయింది. అలాగే D1 తో పోల్చుకుంటే D2 ఏం జరిగింది? తగ్గింది సార్. D2 D1 తో పోల్చుకుంటే D2 ఇంక్రీజ్ పెరిగింది. అయింది. ఇంక్రీజ్. అలాగే ఆ లైన్ ఎటు సైడ్ షిఫ్ట్ అయింది నాన్న? రైట్ Right సైడ్ word. రైట్ సైడ్ షిఫ్ట్ అయింది సార్. రైట్ వర్డ్ షిఫ్ట్. రైట్. సో రైట్ వర్డ్ షిఫ్ట్. సో ఒక డిమాండ్ లైన్ ఆర్ డిమాండ్ కర్వ్ కనుక రైట్ వర్డ్ షిఫ్ట్ అయితే క్వాంటిటీ ఏమైంది నాన్న? ఇంక్రీజ్ పెరిగింది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ప్రైస్ 20 నుంచి 15 కి వెళ్ళింది. అప్పుడు క్వాంటిటీ ఏమైంది నాన్న? 10 నుంచి 15 కి ఏమైంది? ఇంక్రీజ్ ఇంక్రీజ్ 10 నుంచి 15 కి ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కూడా 200 నుంచి 250 కి ఏమైంది నాన్న? ఇంక్రీజ్ అయింది. సో కానీ ఈ రెండిట్లో క్వాంటిటీ ఇంక్రీజ్ అయినా సరే ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో అలాంగ్ ద లైన్ డిమాండ్ పెరిగింది, కానీ ఇక్కడ మాత్రం లైన్ రైట్ వర్డ్ షిఫ్ట్ అయింది. సో రెండిట్లోనూ మనం డిమాండ్ ఇంక్రీజ్ అంటే కనుక కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అని వాడతాము. ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిక్రీజ్ ఇన్ డిమాండ్ అయితే కనుక రైట్ షిఫ్ట్ గురించి మాట్లాడేటప్పుడు ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిక్రీజ్ ఇన్ డిమాండ్ అంతే. ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అని వాడుతుంటే కనుక ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. క్లియర్ నానా? క్వాంటిటీ డిమాండ్ ఎప్పుడు వాడతాము, ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ ఓన్లీ డిమాండ్ ఎప్పుడు వాడతాము అనేది క్లియర్ డిఫరెన్స్ ఏంటి అంటే లా ఆఫ్ డిమాండ్ గురించి చెప్పేటప్పుడు, లా ఆఫ్ డిమాండ్ చెప్పేటప్పుడు మన రిలేషన్షిప్ దేని గురించి మాట్లాడతాం? ప్రైస్ అండ్ క్వాంటిటీ. సో ప్రైస్ అండ్ క్వాంటిటీ గురించి రిలేషన్షిప్ మాట్లాడేటప్పుడు రిమైనింగ్ అదర్ థింగ్స్ కాన్స్టెంట్స్, ఇంట్రెస్ట్ వేరియబుల్స్, రైట్? సో ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే క్వాంటిటీ పెరుగుతుంది. దీన్ని మనం ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ అంటున్నాం. సో ఎక్స్పాన్షన్ నే మనం ఇంకో రకంగా చెప్పాలంటే ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, కాంట్రాక్షన్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, రైట్? సో ప్రైస్ కాకుండా మిగిలిన డిటర్మినెంట్స్ తో మనం డిమాండ్ యొక్క రిలేషన్షిప్ చూసేటప్పుడు అక్కడ జరిగేది రైట్ రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ డిమాండ్ కర్వ్, రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ ఆఫ్ డిమాండ్ కర్వ్. అప్పుడు మనం వాడాల్సిన పదం ఇక్కడ రైట్ వర్డ్ షిఫ్ట్ జరిగింది, ఇక్కడ రైట్ వర్డ్ షిఫ్ట్ జరిగింది. సో రైట్ వర్డ్ షిఫ్ట్ అప్పుడు మనకి ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అయితే కనుక డిక్రీజ్ ఇన్ డిమాండ్. రైట్? క్లియర్ నానా? మూమెంట్ అలాంగ్ ద కర్వ్, లా ఆఫ్ డిమాండ్. లా ఆఫ్ డిమాండ్ అంటే ప్రైస్ కి డిమాండ్ కి రిలేషన్షిప్. ప్రైస్ తప్ప మిగిలిన వాటితో ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్, ఇన్కమ్, రైట్, గవర్నమెంట్ పాలసీస్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్, అదర్ ఫ్యాక్టర్స్, వాటిలో వేటి వల్ల సరే మార్పు వచ్చినా సరే అయితే డిమాండ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవ్వాలి, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవ్వాలి, రైట్? అప్పుడు మనం వాడే వర్డ్ అక్కడ మనం షిఫ్ట్ ఆఫ్ డిమాండ్ కర్వ్ గురించి మాట్లాడుకుంటాం. షిఫ్ట్ లో రెండు రకాలు, రైట్ వర్డ్ షిఫ్ట్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. రైట్ వర్డ్ షిఫ్ట్ అయితే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటాము, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అయితే కనుక ఈ డిక్రీజ్ ఇన్ డిమాండ్ అంటాము. మనకి మూమెంట్ అలాంగ్ ద కర్వ్ లో రెండు, అది ఒకటి ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ అయితే కనుక మనం వాడే వర్డ్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, కాంట్రాక్షన్, రైట్, డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్, రైట్? సో ఇక్కడ నేను మీకు ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను కదా, దాన్ని రేపు చెక్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ నేను రాస్తాను, మిగిలినవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు టెక్స్ట్ బుక్ లో ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, డిక్రీజ్ ఇన్ డిమాండ్ కావాలిస్తే చదవండి. అది చదవకుండా కూడా మీరు ఎక్సర్సైజ్ జాగ్రత్తగా మన డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ ఈక్వేషన్ కనుక గుర్తున్నట్లయితే ఆ రిలేషన్షిప్ జాగ్రత్తగా నేను చెప్పాను. సో అవి కనుక జాగ్రత్తగా గుర్తున్నట్లయితే ఇప్పుడు నేను ఇచ్చే ఎక్సర్సైజ్ మీరు చేయగలరు. చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి, రైట్? అప్పుడు చేస్తారు, రైట్? అది మీరు ఎలా చేశారనేది రేపు చెక్ చేసి దాని ఆన్సర్స్ నేను చెప్తాను. సో ఎక్సర్సైజ్ చెప్తున్నాను నాన్న, చూడండి. So D1
D1, D2, D2. The diagram 1, diagram 2. నా ఫస్ట్ డయాగ్రామ్ కి నేను ఏమని పేరు పెట్టను? రైట్ వర్డ్ increasing demands. ఓకే, రైట్ వర్డ్ షిఫ్ట్, or increase in quantity demand or demand? Demand, sir. Demand. Quantity demand, sir. Okay. Second diagram ki em peru petnu? Leftward shift. decreasing demand. Leftward shift or Decrease in increase demand. in demand. Okay, very good. సరే, ఇప్పుడు నేను మన డిటర్మినెంట్స్ అన్ని కూడా ఇట్ సైడ్ రాసుకుంటాను కదా. ఫస్ట్ డిటర్మినెంట్ ఏంటన్నా? Price, sir. ప్రైస్. సెకండ్ డిటర్మినెంట్ Price of related goods. ప్రైస్ ఆఫ్ Related Goods. అందులో మళ్ళీ మనకి రెండు రకాలు, సబ్స్టిట్యూట్స్, Complementary. కాంప్లిమెంటరీ. నెక్స్ట్ ఐటమ్ కదా Income, sir. ఇన్కమ్ వై. మళ్ళీ ఇన్కమ్ ప్రకారం మనకి Fourth, sir. నార్మల్ గుడ్స్, Inferior goods. ఇన్ఫీరియర్ Inferior. గుడ్స్. నెక్స్ట్ ఇన్కమ్ తర్వాత of consumer. ఓకే, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. నెక్స్ట్ Expectations. Expectations. future expectation of prices. Next Advertisement. other factors. okay, గవర్నమెంట్ ఒకటి, అడ్వర్టైజ్మెంట్ ఒకటి, అదర్ ఫ్యాక్టర్స్. సో ఇవి కదా. సో ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, నోటుకు వచ్చింది చెప్పడం కాదు. ప్రైస్ లో రెండు ప్రాబిలిటీస్ మనం, ఒకటి ప్రైస్ పెరగడం, ఒకటి ప్రైస్ తగ్గడం, రైట్? అలాగే ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గుడ్స్ లో కూడా ప్రైస్ పెరగడం, తగ్గడం. ఇట్ సైడ్ నేను ఈ ఎల్లోలో రాస్తుంది ప్రాబిలిటీస్. అలాగే ఇన్కమ్ కూడా, ఇన్కమ్ పెరగడం, తగ్గడం, ఈ రెండే ప్రాబిలిటీస్. టేస్ట్ వచ్చేసరికి ప్రాబిలిటీస్ ఏముంటాయని చెప్పాను మనం చెప్పేటప్పుడు, మారడం. ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఫేవరబుల్ టువర్డ్స్ ఏ గుడ్, అన్ఫేవరబుల్ టువర్డ్స్ ఏ గుడ్. అలాగే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్రైసెస్ కూడా, ఫ్యూచర్ లో ప్రైసెస్ పెరుగుతాయి, ఫ్యూచర్ లో ప్రైసెస్ తగ్గుతాయి. అలాగే సేమ్ గవర్నమెంట్ కూడా ఫేవరబుల్, అన్ఫేవరబుల్. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్. అదర్ ఫ్యాక్టర్స్ కాసేపు పక్కన పెట్టండి, రైట్? సో ఇప్పుడు ప్రైస్ లో ఏం జరిగితే డిమాండ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. తగ్గితే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది సార్. డిక్రీజ్ అవుతే decrease అవుతుంది, sir. డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ డిక్రీజ్ అయితే డిమాండ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుందా? పెరుగుతుంది సార్. పెరుగుతుంది సార్. డిఫరెంట్ ఆన్సర్ ఎవరైనా ఇస్తారు నాన్న? Price remains same, substitute food యొక్క కొంచెం గట్టిగా ఒక్క నిమిషం, నేను వాల్యూమ్ పెంచుకుంటున్నాను, మీరు చెప్పేది ఆ, ఎవరైనా డిఫరెంట్ ఆన్సర్ ఎవరైనా ఇస్తారా? Price change. ఎవరు జస్ట్ ఇప్పుడు ఎవరో చెప్పారు నాన్న, ఏంటన్నా? Price change. ఒక్క నిమిషం. సబ్స్టిట్యూట్ గురించి కాకుండా ఇంకోళ్ళు ఎవరో మాట్లాడారు. ఎవరు? Price change అవ్వచ్చు సార్ ఈ కేసులో. వెరీ గుడ్. తిని చెప్పింది అర్థమైందా? అంటే తిని చెప్పింది విన్న తర్వాత మీరు ఆన్సర్లు మార్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమైనా తట్టిందా? బల్బ్ వెలిగిందా? క్వాంటిటీ పెరగడం, తగ్గడం. సంతోష్ కొంచెం క్లియర్ గా చెప్పమ్మా. క్వాంటిటీ పెరిగిందని చెప్తారు. ప్రైస్ కాన్స్టెంట్ గా సార్ సేమ్ ప్రైస్ కి క్వాంటిటీ ఇంక్రీజ్ అయింది సార్. సరే నేను చెప్తాను చూడండి. ప్రైస్ పెరిగినా ప్రైస్ తగ్గినా ఈ సిచ్యువేషన్ ఇక్కడ డిమాండ్ పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు. ఎందుకు అంటే ప్రైస్ లో చేంజ్ వల్ల ఏమవుతుంది?
ప్రైస్ పెరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కాంట్రాక్ట్ అవుతుంది. ప్రైస్ తగ్గితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పాండ్ అవుతుంది. ఒకే లైన్ మీద మూవ్ అవుతుంది, కానీ రైట్ వర్డ్ షిఫ్ట్ అనేది ఉండదు. సో అంటే ప్రైస్ లో చేంజ్ వల్ల రైట్ వర్డ్ షిఫ్ట్ ఆర్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అనేది ఉండదు. సో ప్రైస్ లో చేంజ్ అనేది నాట్ అప్లికబుల్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్. మనం ఇక్కడ షిఫ్ట్ ఆఫ్ కర్వ్ గురించి మాట్లాడుకుంటున్నాం. షిఫ్ట్ ఆఫ్ కర్వ్ దేని వల్ల జరుగుతుంది? ప్రైస్ తప్ప మిగిలిన వాటన్నిటి వల్ల. ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ దేని వల్ల జరుగుతుంది? ఓన్లీ ప్రైస్ వల్ల మాత్రమే. రైట్, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ రైట్ వర్డ్ డిమాండ్ D1 తో పోల్చుకుంటే D2 రైట్ వర్డ్ షిఫ్ట్ అయింది, అంటే ఇంక్రీజింగ్ డిమాండ్ అయింది. ప్రైస్ ఒకవేళ పెరిగింది అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ అంటాం. అంతేగాని ఇక్కడ ఈ సిచ్యువేషన్ అప్లై కాదు, డిక్రీజ్ ఇన్ డిమాండ్ అనకూడదు. అలాగే డిక్రీజ్ ఇన్ ప్రైస్ లో మనకి అప్లై అయ్యేది రైట్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ డిమాండ్ తప్ప ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే మనం ఫస్ట్ డయాగ్రామ్ అనుకున్నామో దాని కిందకి రాదు. సో నాట్ అప్లికబుల్. ప్రైస్ లో చేంజ్ రైట్ వర్డ్ షిఫ్ట్ కానీ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ కానీ ఎఫెక్ట్ చేయదు. Am I clear? Yes, sir. Sir. ఓకే సరే, నేను ఒకళ్ళని అడుగుతాను కదా, అందరూ అన్మ్యూట్ చేసేద్దు. మనకంటే డౌటా? అన్మ్యూట్ చేసావు? నో సార్. ఓకే, ఎవరిని అడుగుదాం? సూర్యభాస్కర్. ఉన్నావా? పవన్ కార్తిక్. పవన్ కార్తిక్ టెక్నికల్ ప్రాబ్లమా, లేదా ఆన్సర్ చెప్పడానికి భయమా, లేదా అసలు మీటింగ్ ఆన్ చేసేసి ఆకలి వేస్తుందని చెప్పి తినడానికి వెళ్ళావా? ఏం చేస్తున్నావు? భరత్, ఇప్పుడు నాకు చెప్పమ్మా, ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమైతే డిమాండ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ప్రాబిలిటీస్ రెండు కదా, ఇక్కడ నేను ఇక్కడ ఏ సింబల్ వేయండి. ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమైతే డిమాండ్ రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ పెరిగితే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమవ్వాలన్నా? పెరిగితే కాన్ఫిడెంట్ అన్నా? ఆన్సర్ ఏమైనా మార్చుకుంటావా? నో సార్. కాన్ఫిడెంట్? ఎస్ సార్. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమవ్వాలి? పెరిగితే. పెరగాలి. సో ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఏమైతే డిమాండ్ తగ్గుతుంది? ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ పెరిగి ఇక్కడ ఇప్పుడు ఇది అయిపోయింది, ఫస్ట్ డయాగ్రామ్ అయిపోయింది. సెకండ్ డయాగ్రామ్ దగ్గర నేను ఏ సింబల్ వేయండి. తగ్గితే సార్. తగ్గితే ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ తగ్గితే డిమాండ్ ఏమవుతుందనా? తగ్గుతుంది. ఎస్ సార్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇవాంజలిన్, ఉన్నావా? ఖ్యాతి, చెప్పమ్మా. కాంప్లిమెంటరీ, ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఏమైతే డిమాండ్ పెరుగుతుంది? ఇక్కడ నేను ఏ సింబల్ వేయను. ఇక్కడ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ తగ్గితే సార్. ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ తగ్గితే డిమాండ్ ఏమవుతుందనా? పెరుగుతుంది. సో ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఏమైతే డిమాండ్ తగ్గుతుంది? అర్థం కాలేదు సార్. ఇక్కడ ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ సెకండ్ డయాగ్రామ్ ఏంటి? డిమాండ్ డిక్రీజ్ అవడం కదా. ఎస్ సార్. ఇక్కడ ఏ సింబల్ వేయను? అప్వర్డ్ సార్. రైట్. సో ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇంక్రీజ్ అయితే, చూడండి, ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇంక్రీజ్ అయితే డిమాండ్ డిక్రీజ్ అయింది. అలాగే ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ డిక్రీజ్ అయితే డిమాండ్ ఇంక్రీజ్ అయింది. ఇది మనం చదవాల్సిన, ఈ డయాగ్రామ్ అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అన్నమాట. సో దీని ప్రకారంగా మీరు మిగిలిన
మిగిలింది ఫిల్ చేయాలన్నా రేపు నేను టెస్ట్ చేస్తాను. ఇంకొకటి చెక్ చేసుకు ఇంకొకటి చేస్తాను నేను. దాన్ని బట్టి రైట్ మీరు అది ఫిల్ చేద్దురు కానీ ఇంకొకరిని అడుగుతాను. అమిత్ కుమార్, కొంచెం గట్టిగా ఆన్సర్ చెప్పాలన్నా. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో 2 ప్రాబబిలిటీస్, ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఇక్కడ పర్టికులర్ ఇక్కడ అంటే డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇక్కడ నేను ఏ ప్రాబిలిటీ వేయండి? సార్ ఏంటి సార్? టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ కి సంబంధించి నేను డిమాండ్ ఇంక్రీజ్ డిమాండ్ డిక్రీజ్ గురించి మాట్లాడుతున్నాను. సార్ వాయిస్ రావట్లేదు. వాయిస్ రావట్లేదా? ఎస్ సార్. ఓకే సరే, అంజని నువ్వు మ్యూట్ చేశాను. ఎస్ సార్. టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ లో 2 ప్రాబిలిటీస్ అని చెప్తున్నాం, ఫేవరబుల్, అన్ఫేవరబుల్. ఎస్ సార్. సో ఇప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ దగ్గర నేను ఇక్కడ ఏం రాయను? ఫేవరబుల్ రాయాలి సార్. వెరీ గుడ్. డిమాండ్ డిక్రీజ్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఏముంటుందన్నా? అన్ఫేవరబుల్ సార్. అన్ఫేవరబుల్. సో ఈ టేబుల్ ఎలా ఫిల్ చేయాలో అర్థమైందా? ఎస్ సార్. సో దీని ప్రకారంగా ఈ టేబుల్ మీరు ఫిల్ చేయాలన్నా. రేపు నేను చెక్ చేస్తాను, ప్లస్ నేను కూడా మళ్ళీ ఆన్సర్స్ రాస్తాను. సో దట్ మీరు మీ ఆన్సర్స్ ని చెక్ చేసుకోవచ్చు. ర్యాండమ్ గా ఒక 5-6 రేపు నేను చెక్ చేస్తాను. ఓకే, సో ఈ టేబుల్ మీరు ఫిల్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్ గా ఉంటే మీరు ఏదైతే ఇవాళ మనం చెప్పుకున్న టాపిక్ నానా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న టాపిక్ ఇదిగో 1.4 ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్, అలాగే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డిమాండ్, ఇదిగోండి రైట్ వర్డ్ షిఫ్ట్, లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ మూమెంట్ అలాంగ్ ద డిమాండ్ కర్వ్ అండ్ వర్సెస్ షిఫ్ట్ ఆఫ్ డిమాండ్ కర్వ్, అలాగే ఎక్సెప్షన్స్ టు లా ఆఫ్ డిమాండ్. ఇవి మనం చదువుకున్నాం. సో ఒకసారి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి ఇది ఒకటి కంప్లీట్ చేసాం. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసి ఇప్పుడు నేను ఏదైతే టేబుల్ ఇచ్చానో ఆ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేయండి. రేపు నేను దాన్ని చెక్ చేసి ఒక ర్యాండమ్ గా ఒక 4-5 ఆన్సర్స్ చెక్ చేసుకొని తర్వాత నేను కూడా మళ్ళీ ఆన్సర్స్ చెప్తాను. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నిన్న చెప్పిన దాంట్లో కానీ ఇవాళ చెప్పిన దాంట్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను రేపటి క్లాస్ లో అడగండి. రైట్, ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా?